ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడి వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపుడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా కష్టాలు మరి ఇబ్బందులు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా కఠినమైన పరిస్థితులు వస్తాయి, చాలా నీచమైన స్థితిలో కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకి ఈ లోకంలో బ్రతకాలనే ఆలోచన కూడా ఒక్కొక్కసారి ఉండదు. ఈ బాధలు, కష్టాలు, మరి ఈ శ్రమలను బట్టి ఈ బ్రతకటం ఎందుకు, చస్తే బాగుండు కదా అన్నంత పరిస్థితిలో కూడా ఒక్కొక్కసారి ఈ లోకంలో ఉన్న శ్రమలు, బాధలు, కష్టాలు మనల్ని అలాంటి స్థితిలోకి తీసుకెళ్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులను బట్టి మనం ఎంతగానో మన జీవితం వికృతంగా ఆలోచించుకుంటాం. మరి దేవుని కూడా ఒకసారి మనం దోషించుకుని మాట్లాడుతూ ఉంటాం. నేను ఎవరికి అన్యాయం చేశాను, నేను ఎవరికి ఏ పాపం చేశాను, నాకెందుకు దేవుడు ఎంత శిక్షించాడు, నన్నెందుకు ఎంత శోధించాడు, నన్నెందుకు ఎంత శాపానికి గురి చేశాడని ఒక్కొక్కసారి మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. మన పరిస్థితులు చూసి మన చుట్టుపక్కల ఉన్న మనుషులు కూడా ఒక్కొక్కసారి మన గురించి జాలిపడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో వీళ్ళు ఎందుకు ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు, వీళ్ళు ఎందుకు ఎంత వేదనకు గురై ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఎంత కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి నలిగిపోతూ మరి దేవుడు ఎందుకు ఇలా ఎంత కఠినంగా శిక్షిస్తున్నాడని మరి కొంతమంది మనుషులు మనం ఎంతోగానో ఒకసారి మన పరిస్థితులను బట్టి ఆలోచించుకుంటూ దేవుని దగ్గరికి వచ్చి గొనుగుతూ సొనుగుతూ ఉంటాం. నా సహోదరి, నా సహోదర, ఈ లోకంలో దేవుడు ఎవరిని కూడా శోధింపుడని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనకు వచ్చే బాధలు, ఈ లోకంలో వచ్చే కష్టాలు అవన్నీ కూడా మనం తెచ్చుకున్నాయి తప్ప దేవుడు ఏ మనిషిని కూడా శోధింపడు, ఏ మనిషిని కూడా కీడికి అప్పచెప్పడు. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ప్రతి మనుషులను కూడా ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషిని కూడా ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో నమ్మి బాప్తిసం పొంది ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈ లోకంలో ఉండాలి, రేపు మరణించిన తర్వాత కూడా ఉండాలని ఈ రోజున తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ రోజున నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి తీసుకొచ్చిన వాడు దేవుడు. ఆయన మనల్ని శోధింపడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడు. మన కఠినమైన పరిస్థితిలో, మన కఠినమైన స్థితిలో మరి నలిగిపోతూ ఈ లోకంలో బాధపడుతూ దుఃఖానికి గురవుతూ ఉంటే దేవుడు ఏమాత్రం కూడా సంతోషించడు. ఈ లోకంలో మనకి కష్టాలు, శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు జీవితాన్ని జీవించుకుని ఉన్నప్పుడు ఈ లోకంలో తెలియకుండానే మరి పాప లోకంలో నశించిపోతూ ఉంటాం. ఈ లోకంలో సాతాన్ అనే వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. వాడు మనం మంచిగా ఉండటం వాడికి ఇష్టం లేదు. ఎప్పుడు కూడా మనం ఈ లోకంలో నశించిపోవాలని, ఈ లోకంలో మరి ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఉండాలని వాడు మనల్ని ఎంతగానో శోధించి మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మనం దేవుని వాక్యాన్ని గైకొనలేకపోతే ఈ లోకంలో ఏమాత్రం కూడా దేవుడి శక్తిని, దేవుని ప్రేమని, దేవుడి ఆలోచనని మన జీవితంలో పొందుకోలేము. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ప్రతి మనిషిని కూడా ప్రేమించినప్పుడు ఆయన వాక్యాన్ని అనుసరించి మన బ్రతకలను ఎంతగానో ఆశిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో మనం విచ్చలవిడిగా జీవితాన్ని జీవించి విచ్చలవిడిగా వెళ్ళిపోతూ ఉంటే చాలా కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోయి ఇలాంటి నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయి జీవితం మీద విరక్తి కలిగేంత స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ లోకంలో దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టాడు, కానీ దేవుని యందు నమ్మిన బిడ్డల్ని దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు ఒక్కొక్కరిని మరి ఆయన ఒక మనిషిని తయారు చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్లు తీసుకొచ్చి పరీక్షిస్తాడు. కానీ మనం నశించిపోయేంత వేదన, మన కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోయి జీవితం మీద విరక్తి కలిగేంత వేదన దేవుడు మన జీవితానికి తీసుకురాడు. ఇలాంటి కఠినమైన పరిస్థితులకు మనం వెళ్ళి ఉన్నామంటే మనం దేవుని దగ్గర నిలబడలేకుండా దేవుని వాక్యాన్ని అనుసరించుకునే జీవితాన్ని జీవిస్తూ ఉన్నామని విషయాలు మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ రోజున మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనం నశించిపోతే ఇష్టపడతాడా? ఏమాత్రం కూడా ఇష్టపడడు. మనం నశించిపోతే ఇష్టపడేవాడు ఈ భూమి ఆకాశాన్ని ఒకసారే మొత్తాన్ని కూడా నశింప చేయగలుగుతాడు. ఎందుకంటే ఈ భూమి ఆకాశం ఆయన అరిచేతుల్లో ఉన్నది. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కొరకు యేసుక్రీస్తు మరణాన్ని పొందుకున్నాడు. ఈ లోకంలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు అర్పించి ఉన్నాడు. అలాంటి దేవుడు మనం నశించిపోవడానికి ఎందుకు ఇష్టపడతాడు? మనం నశించిపోయి కఠినమైన స్థితిలోకి వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు మరి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా కూడా కొన్ని శ్రమలలో, బాధలలో, వేదనలో నలిగిపోతూ ఉన్నప్పుడు
నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి గొనకకూడదు, సనుకోకూడదు. ఎందుకంటే నువ్వు దారి తప్పిపోయి ఉండవు, కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడు మరి ఎంతో మందిని మరి ప్రేమించి, ఎంతో మందిని ఆశీర్వదించి, ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా ఈ లోకంలో గొప్ప వాళ్ళుగా నిలబెట్టిన వాడు మన తండ్రి. కాబట్టి ఆయన మనల్ని శిక్షిస్తాడు, మనల్ని శోధనకు అప్పచెప్పుతాడు అనేది అది మన మూర్ఖత్వం. ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు. కాబట్టి ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ప్రేమించి, దేవుని యందు విశ్వసించిన బిడ్డలు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనతో మనం కలిగి ఉండకూడదని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి దేవునికి మరి కృతజ్ఞత తెలియపరుచుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య, నీ కొందనాలు, శృతులు, స్తోత్రాలు ప్రభా. మరి అదిగో తండ్రి, ఈ లోకంలో ఏ మనిషిని కూడా తండ్రి మరి నువ్వు శోధింపవని, ఏ మనిషిని కూడా తండ్రి కఠినమైన పరిస్థితికి నువ్వు చెప్పవని తండ్రి మాకు ఈ రోజున ఎంతగానో తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడి బలపరిచి ధైర్యపరిచిన దాన్ని బట్టి కూడా నీ కొందనాలు, శృతులు, స్తోత్రాలు ప్రభా. మరి అదిగో తండ్రి, ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు ప్రభా, మరి వాడి జీవితంలో ఏదైనా శోధనకి గురయ్యి, ఏదైనా బాధల్లో తండ్రి నలిగిపోతూ, వేదన పడుతూ ప్రభా, మరి అదిగో తండ్రి నీ వాక్యాన్ని నిన్ను దోషించుకుంటూ, మరి అదిగో తండ్రి మరి నీకు మహిమకరముగా బ్రతకుండా తండ్రి విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ తండ్రి ఏదైనా విషయంలో తండ్రి తప్పిపోయి ఉంటే ప్రభా, వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకుని, మరి అదిగో తండ్రి నీ ప్రేమని, నీ బలాన్ని, నీ శక్తిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో కూడా తండ్రి ప్రతి ఒక్క మనిషికి కూడా తెలియపరిచి, వాళ్ళు కూడా తండ్రి గ్రహించి జ్ఞానం కలిగి ప్రభా, నీ వాక్యం ఉంది తండ్రి ఓర్పు కలిగి, సహనం కలిగి బిడలుగా బలపరిచి, నడిపించి, ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. బ్రతుకో తండ్రి, ప్రతిరోజు కూడా ఒక మాట తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మేము కూడా తండ్రి ఈ లోకంలో వచ్చే శోధనలు, ఈ లోకంలో వచ్చే బాధలు ప్రభా, దేవుడు మాకు ఇచ్చినవి కాదు. మేము దేవుని దగ్గర నిలబడలేకుండా మేము కొని తెచ్చుకున్న శోధనని గ్రహించి జ్ఞానం కలిగి తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు ఓర్పు కలిగి తండ్రి ప్రతి ఆలోచన బట్టి తండ్రి నీ చిత్తాన్ని ఎరిగి ముందుకు వెళ్ళే బిడలుగా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ప్రభా, నీ యందు ఓర్పు కలిగి బిడలుగా తండ్రి నీ చిత్తాన్ని ఎరిగి తండ్రి గ్రహించి ముందుకెళ్ళే బిడలుగా మమ్మల్ని బలపరిచి, నడిపించి, ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. కాబట్టి తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి మా హృదయంలో బలపరిచి, నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. నీ చిత్తం అయితే ప్రభా, మళ్ళీ రేపు ఉదయ కాలమున ప్రభా నీ కాళ్ళ దగ్గరకు వచ్చేంత వరకు తండ్రి మమ్మల్ని కాచి, కాపాడి, బలపరిచి, నడిపించి సహాయం చేయమని నేను కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మనందరం కూడా ఈ వాక్యాన్ని బట్టి ఇంకెక్కడైనా మనం మరి దేవుని వాక్యాన్ని విశ్వసించకుండా తప్పిపోయి ఉంటే మరి ఈ విషయాలన్నింటినీ కూడా మనం గ్రహించి మళ్ళీ మన జీవితాన్ని సరిదిద్దుకుని దేవుని దగ్గరికి వద్దాం. దేవుడు మనకు సహాయకుడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు ఈ లోకంలో ఎంతో మందిని లేవనెత్తి సాక్షులుగా నిలబెట్టిన వాడు. కాబట్టి మూర్ఖులు, దుర్మార్గులు, ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా దేవుని శక్తిని తెలుసుకుని మారి ఆయన యందు భయభక్తులు కలిగి ఎన్నో గొప్ప మరి విలువలను, ఎన్నో గొప్ప స్థాయిని వాళ్ళు పొందుకుని సాక్షులుగా నిలబడి ఉన్నారు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, మనం భయపడకూడదు, దేవుని యందు విశ్వాసంతో కలిగి ఉందాం. మీ అందరితో కూడా ఒక మాట, ఈ వీడియోని ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఎందుకంటే దేవుడి లోకంలో ప్రతి మానవుడికి కూడా ఒక బాధ్యత ఇచ్చి ఉన్నాడు. నమ్మి విశ్వసించి బాప్టిజం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని సువార్తని మనం ప్రకటించాలి. కాబట్టి ఈ రోజున దేవుడు మనకి ప్రతిరోజు కూడా ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటని మరి ఎవరికి అవసరం అవుతుందో, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎవరు ఏ స్థితిలో నలిగిపోతున్నారో మనకు తెలియదు. కానీ దేవుడి సమస్తాన్ని ఎరిగిన దేవుడు సమస్తాన్ని చూస్తున్నవాడు. కాబట్టి మనకు సాధ్యం అనేది ఏమైనా ఉన్నది అంటే ఆయన మాటని, ఆయన వాక్యాన్ని మరి నలుగురు షేర్ చేస్తే ఆ వాక్యం వాళ్ళని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బాధ్యతని నువ్వు నేను తీసుకుని నలుగురికి షేర్ చేసే వాళ్ళగా ఉన్నామని మీ అందరితో కూడా ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాను. ఆమేన్.